స్ప్రెడ్ అయ్యి బెటర్ ఓపెనింగ్ వస్తుంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్తోనే వేస్తున్నాం. అంటే కంటెంట్ మీద డౌట్ ఉంటే వేయకూడదు, ఎందుకంటే పాజిటివ్ టాక్ ఎంత బాగా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది, నెగిటివ్ కూడా ఉన్నా అంతే ఫాస్ట్గా అవుద్ది. సో మాకు కంటెంట్ మీద నమ్మకంతోనే బెటర్ ఓపెనింగ్స్ రావడం కోసం ఆ స్టెప్ తీసుకుంటున్నాం. సార్ సంతోష్ గారు, నిన్న ఒక రీల్ చూసాం, మల్లీశ్వరిని రీక్రియేట్ చేశారు. నిజంగానే అలాంటి సీన్ మళ్ళీ రీక్రియేట్ చేస్తే చూడడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. పర్టికులర్గా ఆ సీన్ రీక్రియేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే వైజాగ్లో ఉన్నాం కదా సార్, యాక్చువల్గా విజయవాడలో కూడా చేద్దాం అనుకున్న మిస్ ఐ ఫెల్ట్ లైక్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రతి సిటీలో ఆ సిటీ తాలూకు ఒక సినిమా ఉంటుంది. ఒక మెయిన్ అందరికి జంధ్యాల గారి సినిమాలు అన్ని వైజాగ్ చాలా వరకు బ్యూటిఫుల్ ఆ బీచ్ ని చూపించడం. అలాగే మల్లీశ్వరి కూడా మా జనరేషన్ ఐ ఫెల్ట్ మల్లీశ్వరి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ వైజాగ్. సో కల్చరల్ గా మాతో ఉంది. అలాగే ట్రై చేస్తాం సార్. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఏ సిటీకి మన ప్రీమియర్స్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా అక్కడ ఒక మంచి జెన్యున్ గా అక్కడ ఒక ఫిల్మ్ ఉంటుంది కదా సార్, ఆ హార్ట్లాండ్ ఫిల్మ్ దాన్ని రిక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఎవరి కోసం కాదు సార్, జస్ట్ ఇట్స్ అన్ ఓట్ టు దెమ్, ఇట్స్ ట్రిబ్యూట్ టు దట్ సిటీ అండ్ దట్ ఫిల్మ్. జనరల్గా మీ టైటిల్ లేకపోతే తమిళలో చేద్దామంటావా? చేద్దాం, ఎందుకు చేయకూడదు? నువ్వు సజెస్ట్. జనరల్గా మీ టైటిల్స్ కొంచెం తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటాయి. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వినగానే కొంచెం మైండ్లోకి వెళ్ళడానికి మాకే కొన్ని రోజులు పట్టింది. కపుల్ ఫ్రెండ్లీ అనే టైటిల్ వినడానికి కథ చెప్తున్నప్పుడు, ఈ టైటిల్ చెప్తున్నప్పుడు మీరేం అబ్జెక్షన్ చెప్పలేదా? ఏదైనా కొత్తగా నేను చాలాసార్లు చెప్పాను సార్, నేనైతే చాలా టెన్షన్. నాకు అసలు టైటిల్ వెళ్తుందా లేదా అని తెగ టెన్షన్ పడిపోయేవాళ్ళు ఫస్ట్ నాకు. అంటే టైటిల్ ఇది ఎందుకు అనేది సినిమా చూడగానే ఫస్ట్ సీన్ లో జస్టిఫై అయిపోతుంది సార్. అక్కడి నుంచి ఒక 20-30 మినిట్స్ జర్నీ ఉంటుంది సార్. ఈ టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పర్ఫెక్టో ఆ కథ మీ అందరికి చెప్తుంది. నేను యాక్చువల్ చాలా టెన్షన్ పడ్డాను సార్. నేను చాలా టెన్షన్ పడ్డాక కానీ మా అజయ్ అన్న, మా అశ్విన్ గట్టిగా నమ్మారు. డార్లింగ్ దగ్గర డార్లింగ్ కూడా నమ్మడు, వెళ్తా డార్లింగ్ టైటిల్ మంచి టైటిల్, సాలిడ్ టైటిల్ అని. సో దెన్ నేను కొంచెం రిలాక్స్ అయ్యాను సార్. ధీరజ్ గారు హాయ్ అండి. మీరు చాలా సినిమాలు చూస్తుంటారు, కొన్ని సినిమాలు తీసుకుంటారు తెలుసు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి తీసుకున్నందుకు. అండ్ ఈ సినిమాతో నైజాంలో కొత్త ఆఫీస్ పెట్టారు. అసలు ఏంటి నైజాంలో ఏం జరుగుతుంది? మీరు పెట్టారు, లైక్ అన్నపూర్ణ స్టూడియోస్ కూడా అంటున్నారు, ఇంకో 2-3 డిస్ట్రిబ్యూటర్లు కూడా దిగబోతున్నారని. అసలు నైజాంలో ఏం జరుగుతుంది? మీరు కొత్తగా ఆఫీస్ పెట్టడానికి రీజన్ ఏంటి? నైజాం పెద్ద మార్కెట్ అండి. ఆబ్వియస్లీ ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను సినిమా చేస్తున్నప్పుడు నాకు ఏమైనా కమిషన్ వర్కౌట్ అవ్వాలన్నా రెవెన్యూ కానీ ఉండేది మేజర్ నైజాం. సో అలాంటి సినిమా మీద కాన్ఫిడెన్స్తో ఈ సినిమా నేనే సొంతంగా చేసుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు అని నేను నైజాంలో ఓన్గా చేసుకోవడానికి వచ్చాను. నైజాం విషయంలో ఒక్కొక్కరిది ఒక స్టాండ్. బట్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి రాజు గారు, శిరీష్ గారు వాళ్ళు నాకు 20 ఇయర్స్ నుంచి బాగా సపోర్ట్ చేశారు. నేను ఇవాళ ఇండస్ట్రీకి నేను ఫస్ట్ తీసుకొచ్చింది రాజు గారి దగ్గర నుంచి వచ్చాను. తర్వాత అరవింద్ గారు నన్ను ఈ స్టేజ్కి, మీకు అందరికీ తెలుసు, లాస్ట్ నా అన్ని ఫిలిమ్స్ నేను అరవింద్ గారితోనే కలిసి చేశాను. అరవింద్ గారికి కూడా నైజాంలో ఆఫీస్ ఉంది. మైత్రి, రవి గారికి, శశి గారికి వాళ్ళకి ఆఫీస్ ఉంది. ఎవరికి ఏమి ఇష్యూస్ లేదు. నిజంగా నేను ఈ సినిమా సొంతంగా చేసుకుంటానంటే అందరూ నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకొచ్చారు. అన్నపూర్ణ కూడా, సుప్రియ గారు, సాయిబాబు గారు కూడా నాకు బాగా క్లోజ్. సో యాక్చువల్లీ నేను సొంతంగా చేసుకోవాలనుకునేది నా పర్సనల్ రీజన్. ఈ సినిమా మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను ఇది గట్టిగా బలంగా పే ఆఫ్ చేస్తుంది, దాని ఫ్రూట్స్ ఏదైనా ఉంటే తిందామని ఒక ఆశా స్వార్థంతో నేను చేసుకుంటున్నాను. బట్ వేరే ఇష్యూస్ ఏం లేవు, ఎవరితో ఏ ఇష్యూస్ లేవు. ప్రాబ్లీ నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా మీరు అన్నట్టు మిగతా వాళ్ళు ఎవరైనా ఓన్గా చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు, అంతే అండి. అంటే మైత్రి కూడా అనుకున్నారు ముందు, లైక్ అన్నపూర్ణ కూడా రిలీజ్ చేద్దాం అనుకున్నారు ఇది అని విన్నా. అదే మిత్రు అంటే మీరు అదే ఓన్గా పెట్టడానికి రీజన్ లేదు. ఫస్ట్ మైత్రి తో టాక్స్ జరిగాయి, కపుల్ ఫ్రెండ్లీ నేను నైజాం మైత్రికి ఇద్దామని. బట్ అదే కమిషన్ ఇది వల్ల మెజారిటీ కమిషన్ వాళ్ళు తీసేసుకుంటే నాకేం మిగలదని అదేదో సొంతంగా చేసుకొని ఆ 4 రూపాయలు సంపాదించుకుందామని ఓన్గా చేసుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నమ్మో మనసునమ్మో అజయన్నమ్మో దిగామో కథలోకి, అది మేము ఇంకా హోల్డ్ చేసి పెడుతున్నాం సార్. చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం సార్. అదేదో పెద్ద ట్విస్ట్ అదో దాచాను నేను చెప్పట్లేదు సార్. అసలు సోల్ అండ్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్
మేము థియేటర్ కోసమే దాచిపెట్టాం సార్. ఐ ఫీల్ లైక్ థియేటర్లో ఎంజాయ్ చేస్తేనే దాని ఇంపాక్ట్ తెలుస్తుంది. అండ్ దాట్స్ వేర్ ద హార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్. అండ్ అదే సార్, వెయిటింగ్ టు మీట్ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. ఐ థింక్ ఇట్ విల్ బి నైస్ టు సీ ఇట్ దేర్. I think you'll really feel the right things. It may not be the answer for my question. మీ క్వశ్చన్ కొంచెం నేను అంటుంది ఏంటంటే, మీరు ఈరోజు ప్రెసెంట్ డే యంగ్స్టర్స్గా మీరు ప్రెసెంట్ చేసిన ఈ స్టోరీని మీరిద్దరు ఎలా సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఎవరో ఇద్దరు తెలియని అమ్మాయి అబ్బాయి ఒక చోట లివింగ్, నువ్వు నీ డైలాగ్ కూడా ఉంది కదా, Sir, అసలు లివింగ్ కే టికానా లేనోడిని కో లివింగ్ గా ఏదో చెప్పావు కదా నువ్వు, లివింగ్ టుగెదర్. దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? సార్, ఎవరి లైఫ్ గురించి మాట్లాడడం అనే ఉంది సార్, బట్ కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ క్లియర్. కన్సెంట్ ఇస్ ఎవ్రీథింగ్, దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ సేఫ్టీ. అది నువ్వు కొంచెం బీయింగ్ మిస్ ఇండియా యూ కెన్ అడ్రస్ ఆన్ ఏ లార్జర్ క్యాన్వాస్. మీరు స్పెసిఫిక్ గా లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు కాబట్టి, యాజ్ అ యంగ్స్టర్ ఐ బిలీవ్ దట్ the youngsters of this generation are smart enough to know what is right and what is wrong. I think manam ala black idi white ani cheppalemu. And as far as relationships are concerned, adi living together undina kaani avakaponi kaani safety, oka trust, oka comfort, ee moodu iddరు individuals madhya oka mutual understanding unte పేరెంట్స్ తో సంబంధం లేదు ఇంకా. మిస్ ఇండియా కాబట్టి లార్జర్ క్యాన్వాస్ అంటే నేను మీరు మాట్లాడుకుంటే అమీర్పేట వరకు లాగిపోతే ఏంటి నాకు అర్థం కాదు. ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే నేను కష్టపడి పంచలేలాలు రాసుకొని వస్తే కాదు నేను అంటే అమ్మాయి ఇది ఎక్కువగా గర్ల్ మాట్లాడేది ఎక్కువ రీచ్ అవుతుంది. ఇది లివింగ్ టుగెదర్ కాన్సెప్ట్ కదా, అంటే పేరెంట్స్ తో సంబంధం లేకుండా ఎవరు ఎక్కడ కనిపిస్తే వాళ్ళతో సెట్ అయిపోయి వెళ్ళిపోవచ్చా? సార్, పేరెంట్స్ యాక్చువల్గా నా పేరెంట్స్ లేచిపోయారు సార్. సో నేను దీని గురించి పెద్దగా సారీ చెప్పకూడదు కదా. సారీ లేదు సార్, యాక్చువల్లీ చెప్పండి సార్. నేను అందుకే అమ్మాయిని అడుగుతున్నా, నిన్ను కాదు. అమ్మాయిని అడిగే క్వశ్చన్స్ వేరు, హీరోని అడిగే నన్ను క్వశ్చన్స్ పెట్టచ్చు కదా సార్, ఇబ్బంది. అది నువ్వు చెప్పు పోనీ. నువ్వు ఇంకా నేను నాకు వద్దు ఇప్పుడప్పుడే వద్దు మ్యారేజ్ అని చెప్పావు నాకు ఇంటర్వ్యూలోని. కెన్ ఏ బాయ్ ఎంటర్ ఇంటూ ఏ కో లివింగ్ ఆర్ లివింగ్ టుగెదర్ ప్యాటర్న్ వితౌట్ ది నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్? వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ పేరెంట్స్ లేదు చెప్పానండి సార్. చెప్పే టేక్ పర్మిషన్, ఇస్ దట్ ఓకే? రెస్పెక్ట్ఫుల్ చెప్తాను సార్. నేను పర్సనల్ లైఫ్ అడగట్లేదు, నేను సినిమా కథ గురించి ఇందాక నుంచి అడుగుతున్నా. సినిమానా సార్? అన్ని హాల్లోనే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ అందు కూడా సెంటిమెంటల్ గా మంచి హ్యాండ్ వీడాస్ టచ్ 100% పెద్ద హిట్ కావాలి. థ్యాంక్ యూ సార్. మనసండి హాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ బాగా హిట్ అయింది అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. బట్ ఒక క్యారెక్టరైజేషన్ ఏదైనా చేసేటప్పుడు ఎక్కడో దగ్గర మన పర్సనల్ లైఫ్లో ఉన్న క్యారెక్టరైజేషన్ కూడా కనెక్ట్ అవుతూ ఉండాలి. అండ్ చాలా వరకు ఇందులో ఈ క్యారెక్టరేషన్ చూస్తుంటే ఎంత ఫాదర్ చెప్పిన మాట ఇష్టం లేకుండా వినే అమ్మాయి అయినా సరే ఎక్కడో దగ్గర ఇండిపెండెంట్గా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఎంతవరకు ఈ క్యారెక్టర్ మీకు కనెక్ట్ అయ్యింది అండ్ వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ యూ సే yes ఫర్ దిస్? ఇన్ఫాక్ట్ మీరు చెప్పినట్టే ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్, రైట్? ఒక అమ్మాయిగా మనకి ఒక డ్రీమ్ ఉంటుంది, ఇండిపెండెంట్ గా బతకాలని, మన లైఫ్ ని మనం బ్యూటిఫుల్ గా డిజైన్ చేయాలని. మిత్ర కూడా అంతే, షీ వాంట్స్ టు బీ ఇండిపెండెంట్ అండ్ సపోర్ట్ హర్ సెల్ఫ్ అండ్ హర్ లవ్డ్ వన్స్. సో ఆ ఒక పాయింట్ కి చాలా కనెక్ట్ అయ్యాను. అండ్ అది కాకుండా మిత్ర అనే క్యారెక్టర్ షీఈ్ ఆల్సో వెరీ ఫాస్ట్, ఒకటి ఆలోచించితే చేసేస్తుంది. అండ్ ఆ పాయింట్ కి కూడా చాలా రిలేట్ అయ్యాను, బికాజ్ ఐ థింక్ సమ్ టైమ్స్ మనకి ఓవర్ థింకింగ్ టెండెన్సీ ఉంటుంది కదండి. నేను ఎప్పుడు ఓవర్ థింకింగ్ ఆపేసి యాక్షన్ మోడ్ లో వెళ్ళిపోదామని ఒక జోన్ లో ఉంటాను. సో మిత్ర అనే క్యారెక్టర్ నటిస్తూ నాలో కూడా క్వాలిటీ ఇంకా బెటర్ అయిందని నమ్ముతున్నాను. ఓకే, అండ్ ట్రైలర్లో దెర్ వాజ్ అ షార్ట్ కదా, గట్టిగా షౌట్ చేస్తారు. సో దట్ ఆ షార్ట్కి చాలా వరకు అందరు అమ్మాయిలు కనెక్ట్ అవుతారండి. వెరీ నైస్, చాలా బాగుంది. సంతోష్ కనెక్ట్ అవుతారు సార్, బాయ్స్ కూడా మీ క్యారెక్టరేషన్ కనెక్ట్ అవుతారు. నా జీవితం నేను ఎవరి జీవితాన్ని నాశనం చేయలేదు.
చాలా హాయిగా రిలాక్స్డ్ గా కూర్చుంటే లేని డౌట్లు పెట్టండి ఇప్పుడు. డౌట్లు కాదండి, అంటే నేను చెప్దాం అనుకున్నా, ఇట్స్ అ కాంప్లిమెంట్. మీ క్యారెక్టర్ ని కూడా చాలా మంది కనెక్ట్ అవుతారు. కాకపోతే ఇందులో ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది ఫీల్ అయ్యారు. నేనా? అది ఎమోషన్స్, ఏ ఎమోషన్స్ అయినా కావచ్చు, రొమాంటిక్ సీన్స్ అంటే ఒక 20 minutes బైక్ మీద తిరుగుతాం సినిమాలో. అంటే తను ఎక్కించుకొని అండ్ ఒక పెద్ద సూట్ కేసు ఒకటి మధ్యలో ఉంటుంది, నా ముందు సూట్ కేసు ఉంటుంది. చెన్నై రోడ్ల మీద నడపడం అది ఒక టార్చర్ అండి, కొంచెం కష్టమే అది. సో గొరిల్లా షూటింగ్ చేసినప్పుడల్లా కొంచెం ఆ బైక్ సీన్లు చాలా టఫ్ అనిపించాయి. అదే సూట్ కేసు చెప్పరాదు. కేసుల మధ్యలో ఫీల్ అయ్యారా? సూట్ కేసు ఏమైనా ఫీల్ అయ్యారా అని అడుగుతున్నారు. చెన్నై రోడ్ల మీద నడిపినోడికి తెలుస్తుందండి. మీకు చాలా నాటీ క్వశ్చన్స్ వెళ్తారు, మీరు ఫీల్ అవుతారు, కానీ అక్కడ నేను పడ్డ కష్టం ఎవరికి చెప్పుకోవాలి నేను. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్ అంటే మాకు సంతోష్ మనసు గుర్తులేదు, మర్చిపోయాము. ఇప్పుడు శివ మిత్ర మాత్రమే ట్రైలర్ చూసినా మీకు ఎక్కడ మర్చిపోయిన తర్వాత అంత గ్యాప్ ఇవ్వకండి సార్, నాకు కొంచెం టైం వేస్తే ఒక సెకండ్ మర్చిపో టైంలో చెప్పండి సార్. సరే టైమింగ్ చెప్తున్నాను. అంటే మీ లవ్ స్టోరీలో సో యూనిక్ పాయింట్ అంటే ప్రతి లవ్ స్టోరీలో ఒకటి చాలా మంది థియేటర్లో స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఎక్కడో ఒకడ కనెక్ట్ అవుతుంటారు. సో యూత్ లవర్స్ కావచ్చు, అందరూ కూడా ప్రతి లైఫ్లో ఒక లవ్ అనేది కామన్. మీ లవ్ స్టోరీలో ఎంతవరకు కనెక్టింగ్ పాయింట్స్ ఎంతవరకు ఉంటాయి? శివ లైఫ్లో కావచ్చు, లేదంటే మిగతా లైఫ్లో ఆడపిల్లలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు, అబ్బాయిలు ఎంతమంది కనెక్ట్ చేసుకుంటారు? సార్ యాక్చువల్గా మేము సినిమాలో ఇప్పటివరకు ట్రైలర్లో చూసిన వాటికి లక్కీలీ వెరీ వెరీ హ్యాపీగా చాలా మంది కనెక్ట్ అయ్యారు. శివ క్యారెక్టర్కి, మిత్ర క్యారెక్టర్కి. డార్లింగ్ చెప్పినట్టు శివ అనే క్యారెక్టర్ మిత్ర కోసం ఎంతవరకు వెళ్తాడు, ఎంత స్టాండ్ తీసుకుంటాడు, అండ్ మిత్ర వచ్చిన తర్వాత శివ అనే క్యారెక్టర్ లైఫ్ ఎలా మారింది అనే పాయింట్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి. బట్ ఈ సినిమాలో మేము ఏం చెప్దాం అనుకుంటున్నాం, ఇప్పటివరకు మేము థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి, మేము చెప్పాలనుకున్న పాయింట్ని ఈ సినిమా తాలూకు వన్ లైనర్ అనేది మేము ఎక్కడ చెప్పట్లేదు సార్. ఎందుకంటే ఐ ఫీల్ లైక్ థియేటర్లో వచ్చి వీళ్ళ జర్నీ చూసిన తర్వాత లాస్ట్ వరకు వీళ్ళ జర్నీ మీరు ఫాలో అయ్యాక అప్పుడు ఒక వన్ లైనర్ ఉంటుంది సార్. ఈ పర్టికులర్ సినిమా ఆధారంగా చేసింది అండ్ అది అందరికీ కనెక్ట్ అవుతుంది సార్. అది అందరికి కనెక్ట్ అవుతుంది సార్, ఎందుకంటే మనం అందరం లైఫ్లో చూసుంటాం. అండ్ ఐ ఫీల్ లైక్ నేను అది థియేటర్లో చూస్తే వీళ్ళ క్యారెక్టర్, వీళ్ళ జర్నీ ఫాలో అయితే చాలా హత్తుకుంటుందని నమ్మకం సార్. అంటే ఇందాక మీరు చెప్తున్న మాటల్లో మిత్ర కోసం శివ ఏం చేశాడు అనేది చెప్తున్నారు, కానీ శివ కోసం మిత్ర ఏం చేసింది అంటే ఏం చెప్తారు? శివ లైఫ్ గడ్డం గీసుకున్నాడంటే కూడా మిత్ర వల్లే సార్. అలా చిబ్బురు చుట్టూ వేసుకుని తిరుగుతున్నాడు అంటే మిత్ర లేకపోవడం వల్ల. సో బేసిక్ గా బ్రేకప్ అయిందో తిరుగుతారు కదా సార్, అలాగే లేదు సార్. యాక్చువల్లీ తను వచ్చి తన లైఫ్ మార్చింది. లిటరల్ గా శివ అనే క్యారెక్టర్ ఆర్క్ మొత్తం మిత్ర అనే అమ్మాయి రావడం వల్ల మారుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత అబ్బాయిలు అందరూ February 14th, 13th ఆల్రెడీ ప్రీమియర్ చూసుకుంటారు, మంచి స్టాక్ వచ్చింది, హ్యాపీగా ఉంటారు. February 14th అందరూ మీ వెంటబడి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు? అది అందరికి ఎస్ చెప్పలేము కదా. సో ఏం చేస్తాను, టేక్ ద లవ్ అండ్ గివ్ బ్యాక్ ద లవ్. సో అంటే ఆడియన్స్ మీకు ఎప్పుడు మంచి లవ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో మీ లైఫ్లో February 14th వ్యాలంటైన్ డే స్పెషల్ ఎలా ఉంటుంది? మీ లైఫ్లో వ్యాలంటైన్ డే అనగానే అందరూ ప్రేమికుల రోజు గుర్తుంటారు. సో మీ లైఫ్లో ఏం గుర్తు? ఓకే, నాకు స్కూల్ కాలేజ్లో బాయ్ ఫ్రెండ్స్ లేరండి. సో ఆ టైంలో ఎక్కువగా ఐ వాజ్ విత్ మై గర్ల్ గ్యాంగ్. సో మేము మోస్ట్లీ వ్యాలంటైన్స్ కాకుండా గ్యాలంటైన్స్ సెలబ్రేట్ చేసేవాళ్ళము. సో మై మోస్ట్ స్పెషల్ వ్యాలంటైన్స్ మెమరీస్ ఆర్ ఆల్ విత్ మై గ్యాల్స్. మీరు చూసిన నాకు వ్యాలంటైన్స్ తెలుసు, రొమాన్స్ లాగా రొమాన్స్ అన్నట్టు మీరు వ్యాలంటైన్ కొత్త వర్డ్స్ వచ్చాయి. సో మీరు చూసిన బ్యూటిఫుల్ లవ్ సినిమా అంటే ఏం చెప్తారు? లవ్ స్టోరీ అంటే ఏం చెప్తారు? మీకు మెమరబుల్ గా గుర్తున్నటువంటి ప్రేమ కథా సినిమా ఏంటి? తెలుగు సినిమాలో మోస్ట్ స్పెషల్ విల్ హ్యావ్ టు బి సీతారామం అండి. ఐకానిక్ అండ్ క్లాసిక్, ఎప్పటికీ ఇట్ విల్ ఆల్వేస్ హ్యావ్ మై హార్ట్. అలా మీకు సీతారామం గుర్తున్నట్టుగా ఆడియన్స్ కూడా మీ సినిమా గుర్తుండాలని కోరుకుంటున్నాం. సంతోష్ గారు, సో అంటే జనరల్లీ